హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు టీఐడి స్టడీ పాయింట్. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు టీఐడి స్టడీ పాయింట్. ఛానల్లో డైలీ 6 o'clock తెలంగాణ మూమెంట్ క్రానలికల్ ఆర్డర్ అండ్ 7 o'clockకి క్వశ్చన్ ఆఫ్ ది డే సిరీస్ ఉంది. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ ఢిల్లీ యూనియన్ టెరిటరీ ఇన్ఫర్మేషన్. ఇది యూనియన్ టెరిటరీ ఇన్ఫర్మేషన్లో సెకండ్ వీడియో అండి. ఆల్రెడీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫస్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఢిల్లీ వచ్చేసరికి ఇండియా యొక్క క్యాపిటల్ అండి. దెన్ ఢిల్లీ యొక్క సీఎం వచ్చరికి అరవింద్ కేజ్రీవాల్ గారండి. గవర్నర్ వచ్చరికి వినయ్ కుమార్ సక్సేనా. జనరల్గా యూనియన్ టెరిటరీస్కి గవర్నర్స్ మాత్రమే ఉంటారు, సీఎంస్ ఉండరు. అందులో భాగంగా ఇండియాలో ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్లో రెండింటికి మాత్రమే సీఎంస్ ఉన్నారు. అందులో ఫస్ట్ వన్ ఢిల్లీ వచ్చేసరికి అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు. ఇంకొక యూనియన్ టెరిటరీకి సీఎం ఉన్నారు. అది ఏ యూనియన్ టెరిటరీ, దాని సీఎం ఎవరనేది కమెంట్ చేయండి. ఢిల్లీ యొక్క యూనియన్ టెరిటరీ బర్డ్ వచ్చరికి హౌస్ స్పారో అండి. హౌస్ స్పారో అనేది ఢిల్లీ యూనియన్ టెరిటరీ యొక్క బర్డ్ అండి. ఎనిమల్ వచ్చరికి ఇది నీల్గాయ్ అనేది ఎనిమల్ అండి. వన్స్ అగైన్ రిపీటెడ్. సీఎం వచ్చరికి అరవింద్ కేజ్రీవాల్, గవర్నర్ వచ్చరికి వినయ్ కుమార్ సక్సేనా, బర్డ్ వచ్చరికి హౌస్ స్పారో, ఎనిమల్ వచ్చరికి నీల్గాయ్. ఢిల్లీని నేషనల్ క్యాపిటల్ టెరిటరీగా ఎన్సిటీగా పిలవడం అనేది ప్రారంభించారండి. ఇది ఎప్పటి నుంచి అంటే 1991లో చేసినటువంటి 69 రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్సిటీగా పిలుస్తున్నారండి. ఈ ఢిల్లీ అనేది యమునా రివర్ పక్కన ఉందండి. యమునా రివర్ పక్కన ఉన్నటువంటి సిటీ వచ్చరికి ఢిల్లీ అండి. నెక్స్ట్ వన్ ఢిల్లీలో మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్ వచ్చరికి ఫస్ట్ వన్ హిందీ, సెకండ్ వన్ పంజాబీ, థర్డ్ వన్ ఉర్దూ అండి. హిందీ, పంజాబీ, ఉర్దూ ఈ లాంగ్వేజ్ అనేది ఢిల్లీలో మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఢిల్లీ పాపులేషన్ వచ్చరికి 1.68 crores అండి. ఇది అకార్డింగ్ టు 2011 సెన్సెస్. దెన్ సెక్స్ రేషియో వచ్చరికి 868 ఫీమేల్ ఫర్ 1000 మేల్ అండి. ఢిల్లీలో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు వచ్చరికి 7, అసెంబ్లీ స్థానాలు వచ్చరికి 70 అండి. లోక్సభ స్థానాలు 7, అసెంబ్లీ స్థానాలు 70. సెక్స్ రేషియో వచ్చరికి 868 ఫీమేల్ పర్ 1000 మేల్. పాపులేషన్ వచ్చరికి 1.68 crores అండి. రిమెంబర్ ఇట్. ఢిల్లీలో 2 ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయండి. అది ఫస్ట్ వన్ వచ్చరికి లోటస్ టెంపుల్, సెకండ్ వన్ వచ్చరికి అక్షర్ధామ్ టెంపుల్ అండి. ఈ 2 ఇంపార్టెంట్ టెంపుల్స్ ఇన్ ఢిల్లీ యూనియన్ టెరిటరీ అండి. దెన్ ఢిల్లీలో ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్ చూద్దామండి. ఫస్ట్ వన్ బదర్పూర్ థర్మల్ పవర్ ప్లాంట్ అండి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇంద్రప్రస్థ పవర్ ప్లాంట్ అండి. ఇంద్రప్రస్థ పవర్ స్టేషన్. థర్డ్ వన్ రాజ్గఢ్ పవర్ స్టేషన్ అండి. ఫోర్త్ వన్ త్యాగరాజ్ స్టేడియం ప్లాంట్ అండి. త్యాగరాజ్ స్టేడియం ప్లాంట్ ఇది వచ్చరికి సోలార్ పార్క్ అండి. ఇది నాట్ థర్మల్ పవర్ ప్లాంట్, ఇది సోలార్ పార్క్ అండి. ఫస్ట్ వన్ బదర్పూర్ థర్మల్ పవర్ ప్లాంట్, ఇంద్రప్రస్థ పవర్ స్టేషన్, రాజ్గఢ్ పవర్ స్టేషన్, త్యాగరాజ్ స్టేడియం ప్లాంట్. దిస్ ఇస్ సోలార్ పార్క్ అండి. రిమెంబర్ ఇట్. ఢిల్లీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ ఢిల్లీలో ఉన్నటువంటి వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్ వచ్చేసరికి ఫస్ట్ వన్ కుతుబ్ మినార్ అండి. ఇది 1993లో రికగ్నైజ్ చేశారు. సెకండ్ వన్ హుమాయూన్స్ టోంబ్ అండి. ఇది కూడా 1993లో రికగ్నైజ్ చేశారు. థర్డ్ వన్ రెడ్ ఫోర్ట్ అండి. ఇది 2007లో రికగ్నైజ్ చేశారు. టోటల్గా ప్రజెంట్ నౌ 43 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయండి. అందులో ఢిల్లీ నుంచి 3 ఉన్నాయి. కుతుబ్ మినార్ 1993, హుమాయూన్స్ టోంబ్ 1993, రెడ్ ఫోర్ట్ 2007. నెక్స్ట్ ఢిల్లీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్టేడియంస్ వచ్చేసరికి ఫిరోజ్ షాహ కోట్లా గ్రౌండ్ అండి. ఫిరోజ్ షాహ కోట్లా గ్రౌండ్ ఇది వచ్చరికి క్రికెట్ స్టేడియం అండి. సెకండ్ వన్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అండి. ఇది వచ్చరికి మల్టీపర్పస్ స్టేడియం అండి. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఇది మల్టీపర్పస్. రిమెంబర్ ఇట్. ఢిల్లీలో కంప్లీట్గా 7 రెగ్యులేటరీ బాడీస్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ పిఎఫ్ఆర్డిఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అండి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. దీని సెక్టర్ వచ్చేసరికి పెన్షన్ సెక్టర్ అండి. సెకండ్ వన్ ఎన్హెచ్బి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అండి. సెకండ్ వన్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఇది వచ్చరికి ఇది ఏ సెక్టర్ అంటే ఫైనాన్సింగ్ హౌసింగ్ అండి. ఫైనాన్సింగ్ హౌసింగ్. థర్డ్ వన్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని సర్వీస్ వచ్చేసరికి టెలికమ్యూనికేషన్ అండ్ టారిఫ్స్ అండి. టెలికమ్యూనికేషన్స్ అండ్ టారిఫ్స్. ఫోర్త్ వన్ వచ్చరికి బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఇది వచ్చరికి స్టాండర్డ్స్ అండ్ సర్టిఫికేషన్ సంబంధించినటువంటి సెక్టర్ అండి. ఫిఫ్త్ వన్ ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ సెక్టర్ వచ్చరికి ఫుడ్ సంబంధించిన సెక్టర్ అండి. ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సిక్స్త్ వన్ వచ్చరికి ఎఫ్ఎస్డిసి, ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇది వచ్చరికి ఫినాన్స్ సెక్టర్ డెవలప్మెంట్ సంబంధించిందండి. సెవెంత్ వన్
ఎస్సీఓ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఇవి ఢిల్లీలో ఉన్నటువంటి రెగ్యులేటరీ బాడీస్ హెడ్ క్వార్టర్స్ అండి. ఫస్ట్ వన్ పిఎఫ్ఆర్డిఏ, సెకండ్ వన్ ఎన్హెచ్ఆర్బి, థర్డ్ వన్ టిఆర్ఏఐ ట్రై, ఫోర్త్ వన్ బిఐఎస్, ఫిఫ్త్ వన్ ఎఫ్ఎస్ఎస్ఏఐ, సిక్స్త్ వన్ ఎఫ్ఎస్డిసి, సెవెంత్ వన్ సిడిఎస్సిఓ. ఇవి వచ్చేసరికి జనరల్గా డెరివేషన్ అడుగుతుంటారు, లేదంటే ఫుల్ డెరివేషన్ ఇచ్చి ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని కూడా అడుగుతారు. రిమెంబర్ ఇట్. ఢిల్లీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చూద్దామండి. అందులో ఫస్ట్ వన్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది ఫస్ట్ ఏప్రిల్ 1905లో స్టార్ట్ చేశారండి. సెకండ్ వన్ వచ్చరికి సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది 1952లో స్టార్ట్ చేశారు. థర్డ్ వన్ వచ్చరికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇది 1956లో స్టార్ట్ చేశారు. ఫోర్త్ వన్ ఇండియన్ మెట్రలాజికల్ అబ్జర్వేటరీ అండి. ఇది వచ్చరికి పూణే అండ్ ఢిల్లీ ఈ రెండింటి దగ్గర ఉంది. ఇది వచ్చరికి 1875లో స్టార్ట్ చేశారు. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనేది ఇంపార్టెంట్ అండి. వన్స్ అగైన్ రిపీటెడ్. ఫస్ట్ వన్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెకండ్ వన్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, థర్డ్ వన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఫోర్త్ వన్ ఇండియన్ మెట్రలాజికల్ అబ్జర్వేటరీ. ఇది వచ్చరికి పూణే అండ్ ఢిల్లీలో ఉంది. ఇవి ఇంపార్టెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఢిల్లీ అండి. రిమెంబర్ ఇట్. టాప్ సైట్స్ ఇన్ ఢిల్లీ, వీటిని చూడదగ్గ ప్రదేశాలను కూడా అనొచ్చండి. అందులో ఫస్ట్ వన్ రెడ్ ఫోర్ట్, సెకండ్ వన్ ఇండియా గేట్, థర్డ్ వన్ లోటస్ టెంపుల్, ఫోర్త్ వన్ హుమాయూన్స్ టోమ్, ఫిఫ్త్ వన్ అక్షర్ధామ్ టెంపుల్, సిక్స్త్ వన్ జామా మసీద్, సెవెంత్ వన్ లోధిహి గార్డెన్, ఎయిత్ వన్ నేషనల్ మ్యూజియం, నైన్త్ వన్ రాష్ట్రపతి భవన్, టెన్త్ వన్ జంతర్ మంతర్, 11th వన్ రాజ్ఘాట్, 12th వన్ కుతుబ్మినార్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి టాప్ 12లో. వన్స్ అగైన్ రిపీటెడ్. రెడ్ ఫోర్ట్, ఇండియన్ గేట్, లోటస్ టెంపుల్, హుమాయూన్స్ టోమ్, అక్షర్ధామ్ టెంపుల్, జామా మసీద్, లోధి గార్డెన్, నేషనల్ మ్యూజియం, రాష్ట్రపతి భవన్, జంతర్ మంతర్, రాజ్ఘాట్, కుతుబ్మినార్. ఇవి ఢిల్లీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విజిటింగ్ ప్లేసెస్ అండి. పావర్టీ, పేదవారి సంఖ్య పరంగా ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్ 2011-12 ప్రకారం ఇది ఢిల్లీ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉందండి. 16.9 lakhs తోటి 16.9 lakhs తోటి ఫస్ట్ పొజిషన్లో ఉందండి. లీస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి యూనిట్ వచ్చేసరికి లక్షద్వీప్, ఫస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి యూనిట్ వచ్చేసరికి ఢిల్లీ అండి. నెక్స్ట్ 0 to 6 years చైల్డ్ పాపులేషన్లో కూడా హయ్యెస్ట్ ఉన్నటువంటిది ఢిల్లీ అండి. లీస్ట్లో ఉన్నటువంటిది లక్షద్వీప్. నెక్స్ట్ చైల్డ్ సెక్స్ రేషియోలో కూడా లీస్ట్లో ఉన్నటువంటిది కూడా ఢిల్లీ అండి. యూనియన్ టెరిటరీలో 866 ఫీమేల్ పర్ 1000 మేల్ అండి. ఎస్సీ పాపులేషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉందండి యూనియన్ టెరిటరీలో. ఇది 28.1 lakhs 28.1 lakhs తోటి ఫస్ట్ పొజిషన్లో ఉందండి. ఢిల్లీలో రీసెంట్ జరిగినటువంటి కాన్ఫరెన్స్ లేదా సమ్మిట్ వచ్చేసరికి G20 సమ్మిట్ అండి. ఇది 9th and 10th September 2023లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే భారత్ మండపంలో జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 18th సమ్మిట్ అండి. 18th సమ్మిట్ ఇండియాలో జరిగింది. ఇది ఎన్నో సమ్మిట్ అంటే ఫస్ట్ సమ్మిట్. ఇంతవరకు ఇండియాలో ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ జరిగింది కూడా 2023 September 9th and 10th ఈ 2 daysలో జరిగింది. నెక్స్ట్ ఇదే G20 సమ్మిట్ అనేది 2024లో బ్రెజిల్లో జరుగుతుందండి. బిట్వీన్ డేట్స్ వచ్చరికి November 18 and 19లో జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ ప్లేస్ వచ్చరికి రియో డి జెనరియో అనే ప్లేస్లో జరుగుతుంది. ఇది ఢిల్లీ యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా మన ఛానల్లో ఆల్రెడీ కంప్లీట్ స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో తెలంగాణ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఛానల్ చెక్ చేయండి. డైలీ ఈవినింగ్ 6 o'clock తెలంగాణ మూమెంట్ క్రోనికల్ ఆర్డర్ అండ్ 7 o'clock క్వశ్చన్ ఆఫ్ ది డే సిరీస్ ఉంది. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఒకవేళ అందులో ఉన్నటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్.